చేస్తాము అగ చేస్తామన్నారు. అయిందా రుణమాఫీ? ఇవాళ ఒక ఆయన కలిసిండు నాకు. మన నిన్న సిద్దిపేటలుంటే ఎల్లారెడ్డి అని ఒక రైతు వచ్చిండు. ఇబ్రాహీంపూర్ ఊరు ఆయనది. ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ వచ్చిన రుణమాఫీ కాలేదు సార్ అన్నాడు. ఎందుకు కాలే ఎల్లన్నా అన్న. మరి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయినావా? ఏమన్నారు ఎల్లన్నా అన్న. ఏమంటున్నారు సార్? వాళ్ళు నా భార్య పేరు తెమ్మంటుండ్రు అన్నాడు. అంటే మరి ఇవ్వకపోయినావే నేనన్నా. నాకు తెలియక నేను పెళ్ళే చేసుకోలేదే అన్నాడు. నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయంటే 51 ఏళ్ళు ఉన్నాయట. ఆయన ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ ఊరు 51 ఏళ్ళు ఉన్నాయి ఎల్లన్నకు. ఆయన పెళ్లి చేసుకోలేదట ఎందుకో. ఇప్పుడు ఆ రుణమాఫీ చేయరా అంటే నీ భార్య పేరు దేపో అంటుండు. ఇప్పుడు నాకెవడు పిల్లనిస్తాడు సార్? నా భార్య ఎడికెళ్ళి రావాలి, నా రుణం ఎప్పుడు మాఫీ కావాలని ఆ ఎల్లన్న పరిశాన్ అవుతుండు. ఇప్పుడు ఆ ఎల్లారెడ్డికి పిల్లనవాడు ఇవ్వాలి, భార్యని ఆడికెళ్ళి తేవాలి, ఆయన రుణమాఫీ ఎప్పుడు కావాలి? ఇగో భార్య లేదని ఎల్లారెడ్డికి రుణమాఫీ ఎగబెట్టిండు. ఒక ఆయన గోపులాపూర్ పిల్లగాడు హరీష్ అని ముదిరాజ్ అబ్బాయి, 30 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లగానికి. ఆ పిల్లగానికి కూడా ₹1,00,000 రుణం ఉంది, అప్పున్నది. బ్యాంకుకు పోతే రుణమాఫీ కాలేదన్నారు. ఎందుకు కాలేదంటే నీ భార్య పేరు రేపు అన్నాడు. అరే నాకు పిల్లని తలేడే, 30 ఏళ్ళు వచ్చినాయి, నేను దుబాయ్లో పోయి పనిచేస్తున్నా, ₹4 సంపాదించి ఊళ్ళో ఇల్లుగిట కడితే ఎవడన్నా పిల్లనిస్తాడేమో అని నేను దుబాయ్లో పనిచేస్తున్నా. ఈ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తాడంటే వచ్చినేమో ₹1,00,000 తీసుకుందామని నేను దుబాయ్కి వెళ్ళి టికెట్ పెట్టుకొని వచ్చినా ఈ టికెట్ పైసలు ఖరాబ్ అయిపోయాయి, అప్పు మాఫీ కాలేదని ఆయన నెత్తంతా నోరంతా కొట్టుకొని నా దగ్గరికి వచ్చిపోయింది. చాట్లపల్లి హరీష్ ఆయన పేరు. పాపం ఆయనకు దుబాయ్కి వెళ్ళి వచ్చినట్టుగా రుణమాఫీ అయింది, పడేమో బ్యాంకులో తీసుకుపోదామని ఆయన వచ్చిందట. వస్తే ఇలా రుణమాఫీ కాలే. ఎందుకు కాలేదు అంటే నీ భార్య పేరు రేపు అంటుడట. 30 ఏళ్ళ పిల్లగాడు, పిల్లలేమో ఇయ్యలేదట. ఆయన దుబాయ్లో బతుకుతుండు. ఇప్పుడు పెళ్లి ఎప్పుడు కావాలి, రుణమాఫీ ఎప్పుడు కావాలి ఆయనకు? ఇంకొక అవ్వ మనెమ్మ, నారాయణరావుపేట ఊరు మనెమ్మ. మొన్న నేను సిద్దిపేట ఉంటే ఇంటికి వచ్చింది. బిడ్డ నా రుణమాఫీ కాలేదు అన్నది. నేను ఏమైందని ఆ బ్యాంకు వాళ్ళకి ఫోన్ చేసిన, వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసిన. ఏమైందా ఈ మనక్క ఫోను రుణమాఫీ కాలేదట, ఏమైంది అని ఆ మనెమ్మ గురించి వాళ్ళకి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, సార్ వాళ్ళ భర్త ఆధార్ కార్డు తెమ్మంటే తెత్తలేదు అన్నారు. నేను మనెమ్మని అడిగిన, ఏమాయమ్మ ఆధార్ కార్డు అట తీసుకుపోయినావని నేనన్నా. అంటే ఆ మనక్కేమన్నది, సార్ నా మొగుడు 2010లో చచ్చిపోయిండు, ఈ ఆధార్ కార్డు 2011లో పుట్టింది, నేనే ఎడికెళ్ళి తెత్తు అంటుంది. ఆధార్ కార్డు పుట్టకముందే ఆమె భర్త చనిపోయిండు. ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డు అంటే ఆడికెళ్ళి తేవాలి మనకి? ఇప్పుడు ఏమన్నా మంత్రమే చేయాలన్నా, మాయ చేయాలన్నా? ఇగో గిట్లున్నది రేవంత్ రెడ్డి కథ.